కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల అంబేద్కర్ బాలుర వసతి గృహం పనులను పరిశీలించి త్వరితగతిన పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ భావజాలకులు పిల్లి రామారావు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సెగలిని కోరారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన షాన్ మోహన్ ను అంబేద్కర్ భావజాలకులు పిల్లి రామారావు ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ బాలుర వసతి గృహం నిర్మాణ పనులను కలెక్టర్ దృష్టికి వారు తీసుకుని వచ్చారు. దీనిపై కలెక్టర్ షాన్ మోహన్ సెగలి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు సింహశేఖర్, పెద్దపాటి కామరాజు, దారపు ఓంకార్, అమలదాసు రాజు, మోర్తా రమేష్, జగడం రవికుమార్, దోనం నీలకంఠం, పంతగడ వెంకటరావు, కొల్లపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. పని ప్రారంభించడం జరిగింది. అది స్లాబ్ హైట్కి వచ్చి ఆగింది. ఇంకా మనం కొత్తగా దీన్ని ఏదో మంజూరు చేయమని మనం అడగట్లేదు. ఉన్నటువంటి నిధుల్ని దాన్ని మాకు సకాలంలో ఇచ్చినట్లయితే ఆ హాస్టల్ పూర్తవుతుంది. పిల్లలందరూ కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. గత ప్రారంభించినప్పుడు కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మనం కుర్రలందరినీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచే స్టార్ట్ అయిపోయేలాగా చేద్దామని చెప్పేసి లాస్ట్ ప్రభుత్వంలోనూ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ అది జరగలే. దీన్ని కలెక్టర్ గారు కొంచెం మంచి ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని సకాలంలో ఈ నిధులు ఇచ్చినట్లయితే ఈ హాస్టల్ కార్యక్రమం అనేటువంటిది పూర్తవుతుంది. కనీసం ఇప్పుడు రేపు జూలై, ఆగస్టులో కాకపోతే సెప్టెంబర్లోనైనా సరే పిల్లలు వచ్చి చదువుకునే అవకాశం వారినే కల్పించమని సకాలంలో దీనికి ఇవ్వాల్సినటువంటి నిధులు మంజూరు చేసి ఈ కార్యక్రమం పూర్తి చేయమని చెప్పి కోరుకుంటూ దళిత సంఘాల తరఫున మేమందరం కూడా మరి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాం. మీకు త్వరలో అది ఏం చేయాలో మేము చేస్తాను అని వాగ్దానం చేశారు. అలాగే అంబేద్కర్ హాస్టల్ గురించి కూడా చెప్పాం, అంబేద్కర్ భవనం గురించి కూడా చెప్పడం జరిగింది. దాని మీద కూడా చూసి నేను తప్పనిసరిగా మీరు ఏదైతే అడుగుతున్నారో దాని మీద త్వరలో నేను అంతా చూసి ఒకసారి పరిశీలించి నాకు గ్రాంట్ ఎక్కడి నుంచి ఇవ్వాలో, నాకు కొత్త కదా గ్రాంట్ ఎక్కడి నుంచి ఇవ్వాలో తెలియదు కాబట్టి త్వరలో మళ్ళీ దాని వివరాలను తెలుసుకుని నేను దానికి మీకు న్యాయం చేస్తాను అని చెప్పారు. చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా పాపము ఆ రోజునే మారిపోక ముందు రోజునే వచ్చి హాస్టల్ విజిట్ చేసి దానికి కొంత గ్రాంట్ కూడా రిలీజ్ చేశారు. ఆ రోజునే మరి పాత బిల్లు ఏదో ఉంటే 22 లక్షలు బిల్లు ఉంటే ఆ బిల్లు కూడా రిలీజ్ చేయమని సిపో వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎంపీ గ్రాంట్లో ఉన్న నిధుల్లో నుంచి అవి కూడా ఇమ్మని ఇచ్చారు. మరి ఆ బిల్లు కూడా ఇవ్వలేదు. అది కూడా సార్తో చెప్పాం. అది కూడా మరి నేను చూసి మాట్లాడి చేస్తానన్నారు. మరి చాలా సంతోషం. మరి ఆ పని పూర్తి అవుతుందని కలెక్టర్ గారి ద్వారా తప్పనిసరిగా పూర్తి అవుతుందని ఆశిస్తున్నాం.